ప్రైజ్ ది లార్డ్. మోషే సుఖోపవాస 40 రోజులు ధ్యానములలో ప్రతిదినము బైబిల్ మిషన్ వ్యవస్థాపకులు ఫాదర్ ఎం దేవదాసయ్య గారు వివరించిన నిర్గమకాండం యొక్క మర్మములను విందాం. ఈ పాఠం వీడియోల కింద డిస్క్రిప్షన్లో లింక్తో ఇవ్వబడింది, దానిని నొక్కి చూడగలరు. ఇజ్రాయేలీయులను దాసత్వం నుంచి విమోచించిన యెహోవా దేవుని యొక్క అద్భుతంలో వాగ్దానంలో నెరవేరిన విధానములను విందాం. ఈ ధ్యానములలో ఈ రోజు 37వ రోజు కావున నిర్గమకాండం 37వ అధ్యాయం తప్పక చదవండి. ఆ విధంగా 40 అధ్యాయాలను పూర్తి చేయండి. అద్భుతమైన కార్యములు పొందండి. ఆగస్టు 6వ తేదీ 2026 గురువారం కొరకు ఏర్పాటు చేయబడిన ఈ రోజు దేవుని వాక్య వాగ్దానం. కీర్తనల గ్రంథం 37వ అధ్యాయం 24వ వచనం. యెహోవాను బట్టి సంతోషించుము, ఆయన నీ హృదయవాంఛలను తీర్చును. ఆమేన్. ప్రియమైన దేవుని జనాంగమా, మనము నమ్ముకున్న దేవుడు నిరంతరం సంతోషపరచువాడు. మనల్ని సంతోషపరచడానికి ఆయన మన శత్రువులు వేసే భారములను, మన వ్యసనములను వహించి మనకు బదులుగా మరణం పొంది 3వ నాడు లేచి మరణంపై విజయం పొంది ఆ విజయంలో మనల్ని భాగస్వాములను చేసినాడు. అందుకే మనం నిరంతరము సంతోషం కలిగి ఉండాలి. అంతేకాని దేని విషయంలోనూ కలత, భీతి, భయము చెందరాదు. ఏ భారమైనా సరే యేసుక్రీస్తు శిలువపై వేసి, ప్రభువా, నన్ను, నా కుటుంబం, నా బిడ్డలను, నా జనాంగమును, వారి అవసరతలను తీర్చి సమృద్ధి ఫలమును అందించమని ఆయనను వేడుకుంటే తప్పక ఆయన మన భారములను, మన బరువులను దింపి తెప్పరిల్ల చేసి ఆనందింపచేసి హృదయ వాంఛలను తీర్చును అని ఈరోజు వాక్య వాగ్దానం ద్వారా మనతో మాట్లాడుతున్నాడు. కావున కావలసిన వారు గట్టిగా పట్టుకుని నెరవేర్చాలని హృదయవాంఛలు ప్రార్థిస్తే మనల్ని సంతోషింపచేసి గొప్ప భాగ్యములతో నింపునుగాక. ఆమేన్. ప్రార్థన. ఆనందభరితుడైన మా యేసుక్రీస్తు ప్రభువా, మా నీ బిడ్డలమైన మమ్ములను చేయడానికి నీ కృపామేఘం ఆవరింపచేసి మాకు గల హృదయవాంఛలను తీర్చము. మా జీవితంలో వెలుగును నింపమని వేడుకుంటున్నాము. ఈ వాక్య వాగ్దానం ఎత్తి పట్టుకుని ప్రార్థిస్తున్న నీ ప్రతి బిడ్డను వారి హృదయవాంఛలను నెరవేర్చి నీ సన్నిధిలో సాక్షులుగా నిలుపుము. అట్టరీతిగా కృతజ్ఞత అర్పణలు చెల్లించుకునే శక్తిని మాకు ఎల్లరికూ దయచేయము. ఈరోజు వివాహ దినోత్సవంలో, దినోత్సవంలో ఇతర శుభకార్యములను చేసుకుంటున్న నీ బిడ్డలపై నిండుగా దీవెనల వర్షం కుమ్మరించుము. ఎవరైతే బాధలలో, శ్రమలలో, కష్టములలో, ఇబ్బందుల్లో, నష్టముల్లో, అప్పులలో, దుఃఖములలో, అనారోగ్యములతో ఉన్నారో వారికి నీ ఆదరణ ఇచ్చి గొప్ప స్వాంతన చేకూర్చి ఆదుకునుము. ప్రార్థన వినుచున్న ప్రతి నీ బిడ్డకు అన్నింట విజయం ఇచ్చి సాక్షులుగా నిలబెట్టుము. ఈ ప్రార్థనలో ఏకీభిస్తున్న ప్రతి బిడ్డ యొక్క మనవిని ఆలకించి వారి సమస్యల నుండి ఉపశమనం కలిగించి దీవెనలు కుమ్మరించమని వేడుకుంటున్నాము. ఏ అంశం మరచితమో విడిచితమో అవన్నీ నీకే సమర్పిస్తూ తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ యేసుక్రీస్తు నామమున మనెల్లరినీ సంతోషపరిచి హృదయవాంఛలను నూరంతలుగా నెరవేర్చునుగాక. ఆమేన్. ఇట్లా దేవుని సువార్త పరిచర్యలో మీ సహోదరి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. అందరికీ మరణాత. నిత్యము స్తుతి